తెలుగు రాష్ట్రాల ప్రజలకు చల్లటి తీపి కబురని చెప్పొచ్చు. ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు ముందుగానే వచ్చేసాయి. అయితే ఏపీ తెలంగాణ ప్రాంతాలను తాకాయని చెప్పేసి విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇది ఎంతవరకు విస్తరించాయి ఏంటి అనేది మనతో పాటు విశాఖ వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. సార్ చెప్పండి, ఈ నైరుతి రుతుపవనాలు ముందుగానే మన ఏపీ తెలంగాణ ప్రాంతాలను తాకాయి అంటున్నారు. ఇప్పుడు ఎక్కడ ఎంతవరకు విస్తరించి ఉన్నాయి? ఈరోజు 24వ తేదీన కేరళ తీరాన్ని తాకిన రుతుపవనాలు నార్దర్న్ లిమిట్ ఆఫ్ మాన్సూన్ ద్వారా తెలియజేస్తున్న విషయం బొంబాయి, పూణే, షోలాపూర్, కాలాబుర్గి, మహబూబ్నగర్, కావలి, అగర్తల, గోల్పాడ మీదుగా కొన్ని ప్రాంతాల వరకు మాన్సూన్స్ లేదా రుతుపవనాల యొక్క పురోగమనం జరిగింది. రాబోయే 3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో మిగతా ప్రాంతాలను కూడా విస్తరించే అవకాశం పుష్కలంగా ఉంది. సార్, ఇది ఎప్పుడు రావాలి? ముందుగా వచ్చిందని చెప్తున్నారు. ఎంతవరకు? సాధారణ తారీఖు జూన్ 5వ తేదీ మన రాష్ట్రంలో ఉన్న దక్షిణ భాగాలకు చేరుతుంది. ఈ సంవత్సరం మే 26వ తేదీకి వచ్చిందంటే 9 రోజుల ముందుగానే మాన్సూన్స్ రాష్ట్రాన్ని తాకాయి అని అర్థం. సరే, ఈ అల్పపీడనం కూడా కొనసాగుతుందని చెప్తున్నారు. ఎక్కడ ఉంది సరే? దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా వర్షాలు ఉండబోతుంది? మొన్న ఉన్న వాయుగుండం నిన్నటికి అల్పపీడనంగాను, ఈరోజు అదే అల్పపీడనం మరట్వాడ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుంది. ఆ అల్పపీడనం నుంచి అనుబంధంగా ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. మరట్వాడ పైనున్న ఉపరితల ఆవర్తనం నుంచి ఒక ఉపరితల ద్రోణి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు, అంటే ఉత్తర తెలంగాణ, దక్షిణ ఛత్తీస్గఢ్, దక్షిణ ఒడిస్సా మీదుగా 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి దక్షిణ దిశకు వంగి ఉన్నది. తత్కారణం వలన రాబోయే వారం రోజులు కూడా రాష్ట్రంలో చెదురుముదురుగా వర్షాలు పడే అవకాశం ఉంది. ఇంకా వివరంగా చెప్పాలంటే ఉత్తర కోస్తా, దక్షిణ కోస్తా జిల్లాల్లో రాబోయే 6 రోజులు చెదురుముదురుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కొన్ని ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. 7వ రోజు 1-2 చోట్ల పడే అవకాశం ఉంది. రాబోయే 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఇది స్థిరమైన బలమైన గాలులు ఉత్తర కోస్తా జిల్లాల్లో 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతోనూ రాబోయే 5 రోజులు ఉండే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా జిల్లాల్లో మొదటి రోజు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో, 2, 3, 4 రోజుల్లో అది 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన స్థిరమైన గాలులు వీచే అవకాశం ఉంది. ఇక వర్షపాతం, భారీ వర్షపాతం రాబోయే 4 రోజులు ఉత్తర కోస్తా జిల్లాల్లోనూ, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఈరోజు, ఎల్లుండి, ఆ మరుసటి రోజు 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలైన అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని 1-2 ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఈ 24 గంటల్లో ఉంది. దీంతో పాటు తీరం వెంబడి ఆవల 35 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో స్థిరమైన గాలులు వీచే అవకాశం ఉన్నందువలన మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరించడం జరిగింది. అలాగే వ్యవసాయ శాఖకు కూడా తగు సూచనలు మాకున్న ప్రత్యేక విభాగం ద్వారా ఇవ్వడం జరిగింది. రాబోయే 24 గంటల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దానికి అనుకున్న ఉత్తర బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది మాన్సూన్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంది. చూసుకున్నట్లయితే ఈ 9 రోజుల ముందుగానే ఈ నైరుతి రుతుపవనాలు అనేది ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ప్రాంతాలను చేరాయని చెప్తున్నారు. అలాగే అల్పపీడన ప్రభావం కూడా ఉంది. దీని ప్రభావంతో ఏపీ తెలంగాణ రాష్ట్రంలోనూ ఈ వారం రోజుల పాటు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే మత్స్యకారులను జాగ్రత్తగా ఉండాలని, అలాగే రైతాంగాన్ని కూడా జాగ్రత్తగా చూసుకొని ఈ వ్యవసాయానికి సంబంధించి అన్ని పనులు కూడా చేసుకోవాలని విశాఖ వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు.